కార్మికుల ఐక్యత సెస్ కార్మికుల ఐక్యత ప్రమోషన్లు ప్రమోషన్లు సెస్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత యజమాన్య మండి వైఖరి యజమాన్య మండి వైఖరి సిరిసిల్ల సెస్ కార్మికుల 72 గంటల విధుల బహిష్కరణ ధర్నా జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశము ఈ సిరిసిల్ల పరిధిలో ఉన్నటువంటి రైతులకు ప్రజలకు 24 గంటల కరెంట్ అందించడంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అసిస్టెంట్ హెల్పర్లు వీరికి గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రమోషన్లు రావాల్సింది. కానీ పాలక మండలి దాన్ని పక్కకు పెట్టి వీరిని వెట్టి చాకిరికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉద్యోగుల హక్కు. ఈ హక్కుకు తగ్గట్టుగా ప్రమోషన్లు ఇవ్వాలి, అదేవిధంగా టీఏడిఏలు ఇవ్వాలి. చనిపోయిన కుటుంబంలో ఆ కుటుంబం కోల్పోయినటువంటి పెద్ద దిక్కును కోల్పోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు పాలకవర్గం అట్లాంటి చర్యలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వాడపడ్డట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెస్ అంటేనే ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్మికుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన పాలక మండలి ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రజలకు దగ్గరుండి పాలక మండలికి ప్రజలకు అన్యోన్యంగా అంటే మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి కార్మికుల కుటుంబాలను బాగా చూసుకోవాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్లకు వెట్టి చాకిరికి గురి చేయడము, వేతనాలను సరిగ్గా ఇవ్వకపోవడము, అదేవిధంగా ప్రమోషన్లు ఇవ్వకపోవడం, టీఏడిఏలు ఇవ్వకపోవడం, ఈ రకంగా ప్రొఫెషనల్ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇవ్వకపోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ పాలక మండలి నిర్లక్ష్యంగా కార్మిక వర్గం మీద అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంది. తప్పితే కార్మికులకు ప్రజలకు ఉపయోగపడాలన్న నిర్ణయాలు చేయలేకపోవడం అనేది దౌర్భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమస్త రక్షణ కార్మిక ఐక్యత పోరాటంతో సిఐటి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ కార్మికుల ప్రయోజనాల కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కనుక ఈ సమస్యలన్నీ పరిష్కారం ఈ 72 గంటల నిరసన కార్యక్రమంలో కనుక పరిష్కరించకుంటే నిరవాధిక సమ్మెకు కూడా సిద్ధమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెస్ ఏ పాలక మండలి అయితే ఉందో ఈ పాలక మండలి ఇక్కడి నుంచి బయటకు పోకుండా కూడా అడ్డు తిరిగి ఇందులోనే నిర్బంధించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కార్మిక వర్గం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎంతటికైనా సిద్ధపడి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులు ప్రజలను రైతులను ఐక్యం చేసి మా సమస్యలను మీరు పరిష్కారానికి మాకు సానుకూలంగా మీరు రావాలని కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో యాజమాన్యానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా అంధకారమయ్యే పరిస్థితి కూడా తీసుకురాబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం.